సింపుల్‌గా, టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానో చూపిస్తాను. ప్రెజెంట్ నా దగ్గర సాసెస్ ఏమీ లేవండి. ఉన్న వాటితోనే చూపిస్తాను. ఇక్కడ నేను 3 ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ మిక్స్ ఇందులో వేసేసాను. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మరి చిన్న చిన్న పీసెస్ కింద ఫ్రై చేసేసుకోకండి. పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్ బావుంటుంది. నెక్స్ట్ ఇందులో నేను జీడిపప్పు వేశాను. అది మీ ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. ఇక్కడ నేను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకున్నాను. ఒకసారి ఇదంతా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ నాకు ఎంత కావాలో రైస్ వేసేసుకున్నాను. ఇందులో నేను ఏం వేస్తున్నానంటే సాల్ట్ వేసాను, రెడ్ చిల్లీ వేసాను. కారం ఎక్కువ వేసేసుకోకండి. ధనియాల పౌడర్ వేసాను, పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. లాస్ట్లో చికెన్ మసాలా ఉంటే కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాను. అంతేనండి, బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సాసెస్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని అనుకునే కన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.